భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400 ప్లస్. ఈ రోజు అందాల చార్మింగ్ డాల్ చార్మీ బర్త్డే. చార్మీకి a very 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 హ్యాపీ బర్త్డే. ఇవాళ కూడా మన స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయడానికి 6 సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాము. నా పేరు దేవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే దేవి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. నా పేరు అమూల్య, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఓకే అమూల్య, ఏం చేస్తూ ఉంటారు? నేను రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయింది. హాయ్, హాయ్ సుజిత, హుజూర్ నగర్ నుంచి వచ్చాను. నాకు నీ మొహం కనిపించట్లేదు, నీ మెడ కనిపిస్తోంది, నీ పథకం కనిపిస్తోంది, దగదగదగదగదగదగ మెరిసిపోతోంది. అన్ని ముత్యాలేనా? అన్ని ముత్యాలే కావాలా మీకు కూడా? ఎందుకు? నా దగ్గర ముత్యాల లాంటి మాటలు ఉన్నాయిగా. అది కరెక్టే, మాకు లేవు కదా, అందుకే పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చి మీ దగ్గర మీలాగా నువ్వు నేర్చుకున్నాను. ఎంతలా మాట్లాడుతున్నావు అంటే ఆల్రెడీ నీ దగ్గర కూడా బోలెడంత మూట ఉందని లెక్క. సరే, ఏం చేస్తుంటావు? నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో వర్క్ చేస్తాను. ఓ, మాకేమైనా రుణాలు కావాలంటే మీరు ఇప్పిస్తారా? ఇప్పిస్తాను, డెఫినెట్లీ. ఓకే, నాకు వడ్డాణం కొనడానికి రుణం కావాలి, అలాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పిస్తాను, గోల్డ్ లోన్ ఇప్పిస్తాను. ఎందుకు ఇప్పించను? ఓకే, ఈ రకంగా అయినా ప్రొసీడ్ అవ్వడం బెటర్. మా ఆయన ఎలాగో కొనివ్వడు కానీ. ఆ వడ్డాణం మీ ఆయన కొనిచ్చిందేనా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒకసారి అలా బౌన్సర్లు అవుతూ ఉంటాయి, తప్పదు. చెప్పమ్మా నీ గురించి. నా పేరు చందన, నేను ఇల్లన్ నుంచి వచ్చాను. ఎంసీఏ కంప్లీట్ చేశాను, ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన, ప్రెసెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకేం చేయాలనుకుంటున్నావు? ఏం ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. ఏం మాట్లాడినా ఈ మధ్య వేరే రకంగా అర్థం అవుతుంది. నోరు మూసుకొని ఉండడం బెటర్. నా పేరు అశ్విని, నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే, ప్రెసెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైళ్ళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జరా జరా స్టార్ట్. నీకు 10 పాయింట్స్. రెడీ? 1 2 3 గో. శ్వేతకి 12 పాయింట్స్. ఈ రాష్ట్రానికి ప్రొటెక్షన్ గా ఉండేటువంటి ఊరు ఏది? మా ఊరు ఏంటది? చంపల్లి. అచ్చంపల్లి. ఎట్లా? తనుంది కాబట్టి. కావలి, కాపలా ఉంటుంది కదా. కావలి అంటే ఏమిటి? కాపలా ఉండడం అన్నమాట. నీకు ఇవాళకి అర్థం కాదు, 1500th ఎపిసోడ్ తర్వాత అర్థం చేసుకో. స్టార్ట్. నీకు కూడా టైం వచ్చింది, నువ్వు అవుట్ అయిపోయావు. 14 పాయింట్లు వచ్చాయి. జోక్ చెప్తాను. ఓకే. ఒక ఆవిడ ఏం చేస్తుందంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే రండి వదిన కూర్చోండి అని చెప్పగానే కూర్చోగానే ఏంటి వదిన వచ్చిన తను ఏమి అడుగుతుంది అంటే ఇంటామని, ఏంటి వదిన ఈరోజు వంట చేయలేరా మీరు అని అడుగుతుంది. అవును, నీకెలా తెలుసు? నువ్వు ఇప్పుడే కదా మా ఇంటికి వచ్చింది, నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు మాడవాసన వస్తుంది, ఈ రోజు రాలేదు కదా వదిన. అబ్బా, వదినకి చాలా అండర్స్టాండింగ్ ఉంది అది. నోయ్. ఓకే, రెడీ, స్టార్ట్.
ఛాన్స్ లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఆహా. యాంకరింగ్ గా. ఆహా. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యాను. ఆ, అయితే యాంకర్ గా నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ప్రోగ్రామ్ పేరేమిటో? మీ ఇంట్లో మా కుంపటి. సరే మీరందరూ వెళ్ళండి మీ ప్లేసెస్ కి. ఆవిడ ఇంట్లో కుంపటి పెడతారు. హాయ్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ షో మీ ఇంట్లో మా కుంపటి. రోజు లాగానే మీ ముందుకి నేను వచ్చేసాను. ఇవాళ కూడా కొత్త కొత్త సాంగ్స్, మీరు మాట్లాడే చిన్ని చిన్ని మాటలు మనం ఈ రోజు కూడా కాలర్స్ తో చూద్దాము. ఇప్పుడు మొదటి కాలర్. హలో హలో, ఎవరండి? నేనేనండి మాట్లాడుతున్నాను, ధనలక్ష్మిని. ధనలక్ష్మి అండి. అవునండి. ఏ ధనలక్ష్మి అండి? ఏమండి మర్చిపోయారా? మొన్న మీరు కొత్తిమీర కారం పెట్టి వండినప్పుడు నేను మీతో మాట్లాడాను. ఓహో, మీరు మీ- కొత్తిమీరలు వేయకుండా కరివేపాకు వేయమని చెప్పారు. నేనేనండి. ఓ, మీరేనా? ఆ. ఆ రోజు అదే అయ్యిందండి. ఏమిటండి అయ్యేది? ఆ రోజు మా వారు నన్ను తిట్టకుండా తిట్టారు. ఎందుకే నీకు లేనిపోని వంటలన్నీ అని తిట్టారు. మీరు ఎప్పుడు తిట్టట్లేదు అన్నారు కదా. ఆ, ఈ ఏమిటండి? రకంగా మీకు ఒక తృప్తి కలిగిద్దామని నేను అలా చేశానండి. అందరూ మీ వారిలాగా ఉండాలనుకుంటున్నారు, అంతేనా? అంతేనండి. సరేనండి, ఇవాళ వంట ఏమిటండి? మీరు చెప్పండి. మీ అబ్బా, వంట ఏం మీరు ఏదో చేస్తున్నారు? పెంట పెడితే కదండి మేము వంట చేసేది. మీరు మొదలెట్టండి. మీ ఇంట్లోనే కదండి మేము పెంట పెట్టేది. సరే, చెప్పండి. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. నేను అన్ని సిద్ధంగా చేసి పెట్టుకున్నాను. కచోరీ చేయండి. ఇప్పుడు అలాగేనండి. ఎలా చేయాలి కచోరీ? ముందు స్టవ్ వెలిగించండి. అది ఆల్రెడీ వెలిగించి గంట అయింది. అయితే కట్ చేసేది. ఇప్పుడు ఏం అంతే. చేయమంటారు? వంట అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పండి. అదేమిటండి, కచోరీ మూకుడులో వేయకుండానే అంతే స్టవ్ మాత్రం అండి. వెలిగించేసి వంట ఎలా అయిపోయిందండి? మీరు ఆల్రెడీ ఎలుగున్నప్పుడు ఆల్రెడీ చేసే ఉంటది కదండి. భలేవారే, ఊరుకోండి. అసలే నేను మధ్యాహ్నం బోలెనంత మంది గెస్టులు ఇంటికి పిలిచాను. ఇప్పుడు ఏం చేయమంటారు? హోటల్ తీసుకెళ్ళండి. ఈ మాత్రం దానికి నీదో ప్రోగ్రాము, దాంట్లో మీ ఇంట్లో కుంపటి వస్తున్నా. నేను వస్తున్నా. అదేంటండి, నువ్వు అక్కడే ఆగు, నువ్వు ఫస్ట్ అక్కడే ఆగు. టైం కాలు కలిసినప్పుడు ఆహా దేవి ఓహో దేవి నువ్వంటే నాకు ఇష్టం అది హలో. ఇది అన్నారు. నేనే ఇందాక ధనలక్ష్మిని మాట్లాడాను కదా. అప్పుడే వచ్చేసారా స్టూడియోకి? ఫోన్ పెట్టి వచ్చేసాను. ఎందుకు వచ్చారు? ఇంకా మాట్లాడదనుకున్నాను నేను. ఏమిటి మాట్లాడేది? కచోరీ కచోరీ అన్నావు. ఏది? ఓకే, కచోరీ ఇచ్చావు నా చేతికి. కచోరీ చూస్తూనే ఉండండి మీ ఫేవరెట్ షో. ఈ రోజుతో ఈ ప్రోగ్రామ్ సమాప్తం. కరెక్ట్. ఈ రోజుతో కాదు, నేను మొత్తానికే సమాప్తం చేస్తున్నాను. నువ్వు పద. ఓకే, రెడీ వేసుకోండి అమ్మా. చందనాకి 18 పాయింట్లు, అమూల్యకి 20 పాయింట్లు. కంగ్రాట్స్. స్కోర్స్ ఏంటి ఒకసారి చూద్దామా? తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే గుడ్డ పెట్టి గున్నా వస్తావా ముద్దులే పొట్టం కట్టి ధన గిస్తావా వస్తావా 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 రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా
చీకటి కోగా కొన్ని జన్మ జన్మల దాకా పెళ్ళామల్లే వస్తావా 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 వస్తా వస్తా వస్తావా 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 మామిడి తోటకు వస్తావా 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 స్టార్ మహిళకొస్తావా వచ్చారు, ఇవాళ వచ్చారు, డాన్స్ చేశారు, ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట ఏ సినిమాలో? బజర్ నొక్కింది ముందుగా అమూల్య. రాఖీ. రాఖీ? Yes. ఓకే, అయితే నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఏం పీకుతారా? పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్ప అనుకున్నారా? పద్దు, శివంగి, ఆడపులి, ఏ, పేగులు నవ్విల్లేస్తారా ఎదవ్వా? నువ్వు అయిపోయావే. పద్దు, శివంగి, ఆడపులి ఎవరు? శ్వేత. చార్మి. చార్మి. ఇవాళ తన బర్త్డే. ఇది హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు చార్మి. ఓకే, శ్వేత గారు పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. అంతకాంతని సతి అగ్నితప్తమైనది. మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదని నృత్య రతున చేయగలిగే వేళ. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. సో పౌర్ణమి
పౌర్ణమి సినిమాలోని ఆ పాటని అంతే అందంగా చేసింది అశ్విని. గట్టిగా ఒకసారి చప్పట్లతో. ఈ పాటలో డాన్స్ చేసిన ఇద్దరు హీరోయిన్లు ఎవరు? చందన, త్రిష అండ్ చార్మి. ఓకే, రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైలీలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. సుజిత, వెంకటేష్ హీరోగా చార్మి, నయనతారలు హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? లక్ష్మి. ఓ రైట్ ఆన్సర్. తీసుకో 6. అమూల్య 3. చందన 3. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర పురుషుల సంఖ్య ఎన్ని కోట్లు? ఆప్షన్స్: ఏ 4.25 కోట్లు, బి 5.62 కోట్లు, 5.62 కోట్లు. కాదు 4,25,00,000 మగవాళ్ళు ఉన్నారంట. ఎందుకు మీరెందుకు అందరు క్లాస్ కొడుతున్నారు? అంతమంది మగవాళ్ళు ఉన్నందుకు వాళ్ళకి ఆనందం. ఓహో అట్లనా? నేను మార్క్స్ అసలే అదిగో అమ్మాయికి పెళ్లి కాలేదు ఇంకా. సుమా, నా ఏజ్ ఏంటో పెద్ద పెద్ద మామలాగా మాట్లాడుతున్నావు ఏంటి? ఇంకా నా ఏజ్ చిన్నదే. ఎంత? నీకన్నా చిన్న వయసు నాది. ఎంత? ఇంకా నీకెంత ఎప్పుడు స్వీట్ 16 ఉంటుందో నాకు కూడా ఎప్పటికీ స్వీట్ 16. నువ్వేం చదువుకుంటున్నావు? ఎంసీ కంప్లీట్ చేశాను అంతే. ఊరుకో. నేనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేసాను చదవడం. మనం ప్రపంచం కోసం చెప్పేటువంటి వయసు ఒకటి ఉంటుంది, మనకి తెలిసిన వయసు ఇంకోటి ఉంటుంది కదా. అదేంటి చెప్పు. ఆడవాళ్ళ వయసు అడగకూడదు నువ్వే చెప్పావు కదా సుమా. అసలు అడగకూడదు. టాపిక్ చేంజ్ అమ్మా. 5. మంత్రా సినిమాలో చార్మి కాంబినేషన్ లో నటించిన హీరో ఎవరు? శివాజీ. ఓ రైట్ ఆన్సర్. తీసుకో 6. నా దగ్గర ఇప్పుడే తీసుకున్నారు, అక్కడ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నా నువ్వే హైయెస్ట్ లో ఉన్నావు. సో 3 పాయింట్స్ అమూల్య. సుజిత 3 పాయింట్స్. ఎందుకట్లా? నీ 3 తీసుకున్నా నా 3 తీసుకుంటావా? చార్మి మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? పొలిటికల్ రౌడీ. కరెక్ట్ ఆన్సర్. నువ్వు కూడా మర్చిపోలేదు అనమాట. తీసుకో 6. దేవి 2 పాయింట్స్, శ్వేత 2 పాయింట్స్, అశ్విని 2 పాయింట్స్. నెంబర్ 3. నువ్వంటే చాలా ఇష్టమే, నీ అన్న రొంబ ఇష్టమే. శ్రీ ఆంజనేయం సినిమాలో చార్మి సరసన హీరో ఎవరు? నితిన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. చందన 3. అమూల్య 2. దేవి 1. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర స్త్రీల సంఖ్య ఎన్ని కోట్లు? ఆప్షన్స్: ఏ 3.54 కోట్లు, బి 4.21 కోట్లు, అంటే 3,57,00,000 లేదా 4,21,00,000. 4,21,00,000. యా కరెక్ట్. సో ఇందాకేమో ఒకళ్ళకి పురుషుల సంఖ్య ఎంత అని వచ్చింది? 4,25,00,000. మరి స్త్రీల సంఖ్య ఏమో 4,21,00,000. అంటే పురుషుల కంటే స్త్రీలు 4 లక్షల మంది తక్కువ ఉన్నారు. ఓన్లీ మన రాష్ట్రంలోనే స్త్రీల సంఖ్య ఇంత తక్కువగా ఉందంట, 4 లక్షల మంది. ఎందుకులే సుమా, ఇప్పుడే జనాలు స్టార్ మహిళకి వస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువైనా కానీ నీకు ప్రాబ్లం అవుతుంది. ఇష్టం మరి. అలా కాదు, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకకుండా పోతారు, అది ప్రాబ్లం. అట్లా కూడా అంటే ఇంకా అమ్మాయిలు అంటే అపురూపంగా చూసుకుంటారనమాట. ఓకే. సుజిత 2. అశ్విని 1. నెంబర్ 6. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం, దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. అరే 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 అరే. చార్మి పూర్తి పేరేంటి? ఎందుకు సుమ నాకే కష్టమైన క్వశ్చన్ అడుగుతావు?
చార్మి పూర్తి పేరేగా అడిగాను, ఇందులో కష్టమే ఉంది. ఆప్షన్స్: ఏ చార్మి మెహతా, బి చార్మి కౌర్. చార్మి కౌర్. కరెక్ట్ ఆన్సర్. 3. చందన 3. క్వశ్చన్ అడుగుతా. అడుగు. 11కి 2 యాడ్ చేస్తే 1 అవుతుంది. ఎక్కడ? 11కి 2 యాడ్ చేస్తే ఒక దగ్గర 1 అవుతుంది, 1 అవుతుంది. ఏదో నేను యాంకర్ గా మ్యాథ్స్ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా బతికేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా నాకు మ్యాథ్స్ ఏనా? క్లూ ఇస్తాను, నీకు చాలా యూజ్ అవుతుంది. డైలీ అది లేనిది అసలు నీకు ఏ పని కాదు. డైలీ అది లేనిదే నాకు ఏ పని కాదా? నా నాలుక కాదు. వాచ్. ఓ గడియారంలో 11కి 2 యాడ్ చేయి. 12 1. అబ్బా, అంతవరకు నేను ఆలోచించలేను. నో, నువ్వు చెప్పేయడం మంచిదైంది. 1 అంటే చార్మైల టైం. Yes. ఓకే, నీ సెకండ్ క్వశ్చన్. బాలకృష్ణ చార్మి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటి? ఆప్షన్: ఏ మిత్రుడు, బి అల్లరి పిడుగు. అల్లరి పిడుగు. అల్లరి పిడుగు కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. శ్వేత 2, సుజిత 1. నెంబర్ 4. చార్మి, జ్యోతిక, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా. మాస్. తీసుకో. చందనక్క 3. అమూల్య 1. శ్వేతక్క 2. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం వైశాల్యం ఆక్రమించుకుంది? ఆప్షన్స్: ఏ 8.37%, బి 10.12%. ఆప్షన్ ఏ అంటే 8.37%. కరెక్ట్ ఆన్సర్. అది ప్లేస్ మనది, మన ఏరియా. సుజితక్క 1. దేవి అక్క 1. ఏమున్నాయాడా? శ్వేతక్క 1. నెంబర్ 1. ఓ నా హసీనా నీ వెంటే రానా నేనీ వైపోనా ప్రతి అనుభూలోనా. చక్రం సినిమాలో చార్మితో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆసిన్. తీసుకో. 6. చందన 3. అమూల్య 3. చార్మి నటించిన బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమా పేరు ఏమిటి? సుందరాకాండలో. లోనా? లో లేదు. అయితే సుందరాకాండ. తీసుకో. 6. శ్వేత 3. అశ్విని 3. అందరినీ నువ్వు అడిగావు కదా, నేను అడుగుతా క్వశ్చన్. ఓకే. ఐస్ క్రీమ్ కప్పులో ఐస్ క్రీమ్ ఎలా ఉంటది? ఐస్ క్రీమ్ కప్పులో ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది, లేకపోతే ఉండదు. యువర్ రాంగ్ ఆన్సర్. -6 పాయింట్లు. కరిగిపోయి ఉంటుంది, సమ్మర్ కాబట్టి. లేదు. అయితే చెప్పే. ఆప్షన్స్ తీసుకుంటారా? ఆ, ఆప్షన్ ఏ తెల్లగా ఉంటుంది, ఆప్షన్ బి పింక్ కలర్ లో ఉంటుంది, ఆప్షన్ సి పడిపోకుండా ఉంటుంది, ఆప్షన్ డి ఎందుకు పనికి రాకుండా పోతుంది. పడిపోకుండా ఉంటుంది. రైట్ ఆన్సర్. 12 పాయింట్లు. థ్యాంక్ యూ సో మచ్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏమిటో చూద్దాం. జాన్మడిలో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు బ్యూటిఫుల్ డాన్స్ చూద్దాము బై అశ్విని. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకు
రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి ఓకే అశ్విని, గుడ్ పర్ఫార్మెన్స్. ఇక మన తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. ఓకే, ఇందులో మొదటి చిత్రం చందన. శ్రీకాంత్. చార్మీతో కలిసి నటించిన హీరో శ్రీకాంత్ వచ్చారు. తీసుకో చందన 6. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత చిత్రం సుజిత. ఉదయ్ కిరణ్. ఇంతకీ ఎవరది? నితిన్. అయ్యా, శ్రీ ఆంజనేయ సినిమాలో కాంబినేషన్ వస్తే ఏందట్లా చేసినావు? చూద్దాం. నితిన్, నీ మార్క్ జారి గల్లంతయింది. -6. నెక్స్ట్ చిత్రం చందన. హన్సిక. వీళ్ళిద్దరూ కలిసి లక్ష్మి సినిమాలో యాక్ట్ చేశారు. నయనతార అండ్ చార్మి. -6. నెక్స్ట్ చిత్రం చందన. నాగార్జున. 6. లిప్ చూస్తే లాలీపాప్, హిప్ చూస్తే బాప్రే బాప్, షాకులిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్. థ్యాంక్ యూ, గుడ్ పర్ఫార్మెన్స్. నేను ఇంప్రెస్ అయ్యాను. నెక్స్ట్ చిత్రం దేవి. చార్మి. బర్త్డే గర్ల్ చార్మి వచ్చేసిందా? చేసింది. ఓకే, అయితే చూద్దాం. భూమిక వచ్చింది, చార్మి ఫ్రెండ్. దే గుడ్ ఫ్రెండ్స్. దేవి -6. వేసిన ఐస్ క్రీమ్ లో కాలు. చక్కగా వేసావు ఐస్ క్రీమ్ లో కాలు. చల్లగా తగిలిందా? బాగా. నెక్స్ట్ ఎదురాం. దేవి. చార్మి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, ఇట్స్ చార్మి అండ్ దేవి గారు. స్కోర్లు చూడండి. మీరు కూడా వచ్చి చార్మేళ్ళలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. ఆటాడుకుందాం రా. ముందు అరటిపండు తింటారు, బంతాట ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. దీన్ని ఇలా వేయండి. వెల్లికిలా పడ్డవన్నీ నేను లెక్కెడతాను. 1, 2, 3. 3 పాయింట్లు వచ్చేసాయి నాకు ఆల్రెడీ. ఆ 3 నేను ఇక్కడ రాస్తున్నాను. 6 పాయింట్లు వచ్చాయి. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, మళ్ళీ తీసుకుంటాను. 1, 2 పాయింట్లు వచ్చాయి. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. 2. ఆ ఎక్స్ట్రాలు ఏం మీరు చేయక్కర్లేదు, టైం అయిపోతుంది. నాకు టైం ఎంత అయినా పర్వాలేదు కాబట్టి నేను ఆడుతున్నాను. 1, 2, 3, 4 ఇలా లెక్క పెట్టక్కర్లేదు, మీరు తర్వాత లెక్క పెట్టుకోవచ్చు. 4. ఇది ఆట. సో ఇవన్నీ ఇలా రాసినందుకు 6 పాయింట్లు, అక్కడ ఆడినందుకు ఆ పాయింట్లు.
మేము పేపర్ల మధ్యలో ఇలా గీతలు రాసాం, అంటే గీతలు గీసాం. మీరు ఒక పేపర్ మీద 3 నంబర్ల వరకు రాస్తారు. 1 2 3 గో. లాస్ట్ లో నువ్వు అక్కడ 3 గవ్వలు వేసావు కదా, వాటికి 3 పాయింట్లు వస్తాయి కానీ రాయలేదు. ఎనీవే 66 పాయింట్లు. అలాగే హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఇట్రా. ఏమిటి రాతలు? ఏమిటి నీకైనా అర్థం అవుతుంది? 3 3 3 4. ఇది 3 రేపు పొద్దున నీకు పెళ్ళైన తర్వాత పిల్లలకి ఇలాగే నేర్పిస్తావా నువ్వు? అప్పుడు 11 ఇది 3 లాగా ఉందా? అది నాగిని లాగా ఉంది, పావు లాగా ఉంది. చూడు కొంచెం అయినా సరే అది 3 లా లేదు. ఇలా నేను చెప్తాను చూడు. సో ఇవి 2 నీ క్రాస్ క్రాస్ కరెక్ట్ గా రాయలేదు కాబట్టి ఇవి 2 ఇంకా మిగిలినవి. మేము ఇలాగే గనక వదిలేసినట్టయితే నెక్స్ట్ వచ్చే వాళ్ళు 1 అని రాసి ఇది 4 అంటారు. 47 హండీ సెట్. 1 2 3 గో. పాయింట్లు వచ్చాయి. అలాగే శ్వేతకి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. 1 2 3 గో.
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care 58 పాయింట్లు వచ్చాయి. రోటీ మేకర్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Totally 77. And the dinner set. థ్యాంక్ యూ. 81 పాయింట్లు నువ్వు సంపాదిస్తే ఇవాళ నువ్వే విన్నరు. లేదంటే చందన. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care ఈ 3 1 నువ్వు కరెక్ట్ గా రాయలేదు కాబట్టి అది సి లాగా ఉంది. 1 2 3 4 5 6 6 6 36 plus 33 plus 18 is equal to your score. లెక్కేసుకో. 87. Wow. Congratulations. వాటర్ ప్యూరిఫైయర్. అండ్ ఇవాళ మన స్టార్ మహిళ దేవి 111.